హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయిందా? అయితే వెంటనే రుచికరమైన అరేబియన్ బ్రెడ్ పుడ్డింగ్ ఇలా చేయండి. జ్యూసీగా క్రీమీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే స్వీటు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఒక పొంగు వచ్చే వరకు పాలను మరిగించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఒక పొంగు వచ్చింది. ఒకసారి పాలన్నీ కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు షుగర్ వేసుకుందాం. వేసుకొని షుగర్ కరిగేంత వరకు మనం పాలను మరిగించుకోవాలి. ఇందులోకి ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వేరే ఒక కప్పులో 1/2 కప్పు పాలను తీసుకొని ఇందులోకి 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. నేను వెనీలా ఫ్లేవర్ వాడుతున్నాను, మీరు ఏ ఫ్లేవర్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాలను ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి కలుపుకున్న కస్టర్డ్ పాలను వేసేసుకుందాం. ఇప్పుడు వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఈ పాలు దగ్గర పడే వరకు మనము మరిగించుకోవాలి. చూసారు కదా, దగ్గర పడుతుంది. చూసారు కదా, ఇంత దగ్గర పడే వరకు పాలను మనము మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ పీసులు తీసుకొని కొన్ని ఇందులో సైడ్ అన్నీ కట్ చేసుకోవాలి. బ్రౌన్ పార్ట్ అంతా ఇలా బ్రెడ్ పీసులన్నీ మొత్తం కట్ చేసుకొని పెట్టుకోవాలి, మీకు ఎన్ని కావాలో అన్ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పీసులను వేసేసుకుందాం. ఇప్పుడు 2 సైడ్లు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకుందాం. ఇలాగ టర్న్ చేస్తూ 2 సైడ్లు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకొని ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం. అన్ని బ్రెడ్లను ఇలాగనే కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని
అందులోకి 2 పీసులు బ్రెడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద ఇలా స్లైస్లుగా కట్ చేసుకున్న బనానా పెట్టుకోవాలి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్లన్నీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీని మీద డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కస్టర్డ్ తయారు చేసుకున్నాం కదా, ఆ కస్టర్డ్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ బ్రెడ్లను పెట్టుకుందాం పీసులు. ఇలాగనే మొత్తం ప్రాసెస్ చేసుకోవాలి సేమ్ టు సేమ్. అంతే అండి. 2 అవర్స్ మనము ఇలా చేసుకొని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే ఎమ్మీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.